కంటి పాపతోనే కనురెప్పే తలబడితే అంతకన్నా వేరే అన్యాయం ఉండదులే. నీ చుట్టూరా నీకే నువ్వు గోడలు కడితే తెలిసేది ఎలా ఎలా నరనా నరనారనారనరనా. నమస్కారం. ఈ పాట ఒక లిరిక్స్ నేను మాడిఫై చేసి పాడడం జరిగింది. ఈ పాట మీనింగ్ ఏంటంటే, బయటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే లేకపోతే భయాలకు గురి చేస్తే ఏదో ఒక రకంగా పోరాటం చేసి ఏదో టైంలో బయటపడవచ్చు. కానీ సొంతగా మీకు మీరే కంటిపాప కనురెప్పతోని తలబడ్డట్టుగా సెల్ఫ్గా అనవసరంగా టెన్షన్స్ లేకపోతే భయాలు, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషను లేకపోతే ఏజిటేషను లేదు అంటే ఇంపేషన్స్కి మిమ్మల్ని మీరు గురి చేసుకుంటే అంతకన్నా దారుణం ఉందా, అంతకన్నా అన్యాయం ఉందా? దాని నుంచి ఎవరు బయటపడేయాలి? అంతేకాకుండా మీకు మీరే గోడలు కట్టుకొని రకరకాల భ్రమలు భయాలతో బతికితే మీకు వాస్తవం అనేది ఎట్లా కనిపిస్తుంది, నిజం అనేది ఎట్లా కనిపిస్తుంది, లేదంటే మీకు మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఇస్తారు? ఎందుకంటే లైఫ్లో రిలేషన్షిప్స్ అయినా, పని అయినా, ఎగ్జామ్ ప్రిపరేషన్ అయినా ఏదన్నా తీసుకోండి, మీరు ఎటువంటి భయాలు టెన్షన్స్ లేకుండా గోడలు కట్టుకోకుండా ఫ్రీగా సంతోషంగా చేసినప్పుడే దాంట్లో 100% ఎఫర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే నేను తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్స్పై పూర్తి క్లారిటీ ఇచ్చిన. టైము మనకు 3-4 మంత్స్ ఉంది నోటిఫికేషన్స్కి. అంతేకాకుండా ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది. మొత్తం ఒక 6 నెలల దాకా టైం ఉంది. కాబట్టి ఎటువంటి భయాలు టెన్షన్స్ లేకుండా కూల్గా ప్రిపేర్ కావాలని, అలాగే ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ మరియు తెలంగాణ గవర్నమెంట్ రాబోయే నోటిఫికేషన్స్లో ఎటువంటి విధి విధానాలు ఫాలో అయ్యే అవకాశం ఉందో చూసేద్దాం రండి. తెలంగాణలో భర్తీ చేయబోయే 80,000 పోస్టులకు సంబంధించి ప్రస్తుతం గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్న విధి విధానాల గురించి మాట్లాడితే, స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ కమిటీ అని ఇప్పటికే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో. ఇందులో ప్రతి డిపార్ట్మెంట్ నుండి ప్రధాన కార్యదర్శి మెంబర్గా ఉంటాడు. అంతేకాకుండా ఆర్థిక శాఖతో అలాగే టీఎస్పీఎస్సీతో అలాగే నియామక సంస్థలతో కూడా ఈ కమిటీ డిస్కషన్ పెడతా ఉంటుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి ప్లాన్స్ చేయడము, తర్వాత దాన్ని సూపర్వైజ్ చేయడము, కంట్రోల్ చేయడము, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అది చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే లీగల్ అడ్వైస్ తీసుకోవాలి నోటిఫికేషన్స్ ఇచ్చే ముందు. ఎందుకంటే అనవసరమైన డిలేలు అవుతున్నాయి కోర్టుకు పోవడం వల్ల అభ్యర్థులు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం 2011లో పడ్డ గ్రూప్ 1 నోటిఫికేషన్ 16-17లో రిక్రూట్మెంట్ అయింది. 15-16లో పడ్డ గ్రూప్ 2 నోటిఫికేషన్ 2 ఏళ్ల తర్వాత అయింది. ఈ విధంగా అనవసరమైన డిలేలు ఉంటున్నాయి. కాబట్టి ముందే న్యాయ సలహా తీసుకొని ఇష్యూ చేస్తే బెటర్ నోటిఫికేషన్స్. ఎందుకంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ముందే తెలుస్తుందని ఇది ఒకటి డిసైడ్ చేయడం జరిగింది. రెండోది చూసుకుంటే నోటిఫికేషన్కి మధ్యలో టైం ఇవ్వాలి, గ్యాప్ అనేది ఇవ్వాలి. దానివల్ల అభ్యర్థులు ప్రిపేర్ కావడానికి టైం ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్స్ కూడా డేట్స్ కూడా క్లమ్జీ కాకుండా ఉంటుందని ఇది కూడా డిసైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కువ నోటిఫికేషన్లు తక్కువ పోస్టులతో ఇవ్వాలని కూడా డిసైడ్ చేశారు. అంటే ఒక్కొక్క నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు వేస్తూ ఎక్కువ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలని ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కవేళ ఏదన్నా కోర్టు కేసు అయినా కానీ ఒకే ఒక్క నోటిఫికేషన్ ఆగిపోతుంది, మిగతా అన్ని కంటిన్యూ కావచ్చు. అదే ఒక్కటే దాంట్లో మీరు వేలకు నోటిఫికేషన్స్ ఇస్తే పోస్టులు, అదని మీద కనుక కోర్టు కేసు అయిందనుకోండి, అది మొత్తం 1000 పోస్టులు కూడా అన్నీ ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మెజారిటీ మెంబర్స్కి అన్యాయం జరగకుండా చూసుకోవడానికి ఏదన్నా కోర్టు కేసు ఉంటే కేవలం కొన్ని పోస్టులు ఆగేటట్టు ఈ ఒకే నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు ఇచ్చి ఎక్కువ నోటిఫికేషన్స్ ఇవ్వాలనే ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్స్ ఇవ్వడం కంటే ముందే గవర్నమెంట్ కోచింగ్ సెంటర్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. కోచింగ్ సెంటర్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు పోలీసు కోచింగ్ సెంటర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు డీజీపీ గారు అనౌన్స్ చేశారు, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఫ్రీగా కోచింగ్ ఇస్తామని చెప్పి ప్రతి యూనిట్లో డిసైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు స్టడీ సర్కిల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్టడీ సర్కిల్స్, ఇవి డిస్టిక్ లెవెల్లో ఉంటాయి. బీసీ, ఎస్టీ, ఎస్సీ ఇట్లా రకరకాల స్టడీ సర్కిల్ కూడా ఉంటాయి, స్టేట్ వైడ్ కూడా ఉంటాయి. దాంట్లో కూడా కోచింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంత కాకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి ఏదో ఒక దగ్గర కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఏదో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది మనకు. ఇక నెక్స్ట్ చూసుకుంటే నోటిఫికేషన్స్ రాకముందే ఎగ్జామ్కు అవసరమయ్యే బుక్కులన్నీ కూడా పబ్లిక్ చేయాలని కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా తెలుగు అకాడమీ చేస్తుంది. ఇది
సో ఇప్పుడున్న బుక్లు చూసుకుంటే ఎప్పటియో ఉన్నాయి, పాత డేటా ఉంది, అవుట్డేటెడ్ ఉన్నాయి. అంతేకాకుండా బుక్లు సరిపోయినన్ని దొరుకుతలేవు మార్కెట్లో. సో నోటిఫికేషన్స్ రాకముందే అందరికీ అవైలబుల్గా లేటెస్ట్ డేటాతో కొత్తగా బుక్లు పబ్లిష్ చేయాలి. ఏవైతే సిలబస్కు సంబంధించి ఉన్నాయో అవన్నీ బుక్లు కూడా పబ్లిష్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గురించి మాట్లాడితే సపరేట్ బోర్డ్స్ పెడతారా? ఇందులో చూసుకుంటే సపరేట్ బోర్డుల కంటే ముందు ఆల్రెడీ ఉన్న బోర్డులు చూసుకుంటే టీఎస్పీఎస్సీ ఉంది. ఇది మనకు గ్రూప్ 1, 2, 3 ఈ 3 అయితే కంపల్సరీ టీఎస్పీఎస్సీ రిక్రూట్ చేస్తుంది. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ, దాని రూల్స్లనే మెన్షన్ చేసి ఇవి రిక్రూట్ చేయాలని. ఇక 4 విషయానికి వస్తే 4లో కొన్ని పోస్టులు చేయొచ్చు, కొన్ని పోస్టులు చేయకపోవచ్చు, లేదా మొత్తమే చేయకపోవచ్చు. ఎందుకంటే 4 అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడర్ కిందికి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే టీఎస్ఎల్ పిఆర్బి అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఇది ముఖ్యంగా పోలీస్ జాబులకి రిక్రూట్ చేయడానికి ఏర్పాటు చేయబడ్డ బోర్డు అనమాట. ఆల్రెడీ ప్రీవియస్లీ ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని కూడా దీని ద్వారా రిక్రూట్ చేసి ఇప్పుడు కూడా దాని ద్వారానే రిక్రూట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ముందుకు పోతే ఎంహెచ్ఎస్ఆర్బి అంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఇది మెడికల్ పోస్టులకి రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రీవియస్లీ టీఎస్పీఎస్సీ కూడా మెడికల్ పోస్టులలో కొన్నిటిని రిక్రూట్ చేసింది, బట్ ఇంకా కొన్ని దీని చేత రిక్రూట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో మేబీ మొత్తం మెడికల్ పోస్టులు దీనికే ఇస్తారో, కొన్ని టీఎస్పీఎస్సీకి ఇచ్చి కొన్ని దీనికి ఇస్తారో అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా పోతే టీఆర్ఈఐఆర్బి అంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు. ఇది ముఖ్యంగా మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, తర్వాత ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఇట్లా సంక్షేమ శాఖలు ఉంటాయి, మనకు వెల్ఫేర్ శాఖలు అని అంటాం. ఈ శాఖలకు సంబంధించి రకరకాల ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే రకరకాల క్యాడర్ పోస్టులు కూడా ఉంటాయి. ఆ పోస్టులు అన్నీ కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్లు ఉంటాయి, ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్, వాటన్నింటిలో ఉన్న పోస్టులు కూడా దీని చేత రిక్రూట్మెంట్ చేయించే అవకాశం ఉంది. సో సంక్షేమ శాఖకు ఇది నియామక బోర్డుగా వ్యవహరిస్తుంది. ఇక డిఎస్సి విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటాం. అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో కొంతమంది మెంబర్స్తోని బోర్డు ఏర్పాటు చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో అక్కడున్న జిల్లా స్థాయి ఉద్యోగాలు అనేది నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ యాక్చువల్గా టీచర్ పోస్టులను రిక్రూట్ చేస్తూ ఉంటుంది నార్మల్గా. కాకపోతే పోయినసారి వీళ్ళు చేస్తే అవకతవకలు అవుతున్నాయి, దందాలు చేస్తున్నారని చెప్పి టీఎస్పీఎస్సీకి ఇచ్చారు. కానీ టీఎస్పీఎస్సీకి ఇస్తే కూడా అక్కడ కోర్టు కేసులు అయి చాలా డిలేలు అయినాయి. అందువల్ల మళ్ళీ దీనికే ఇచ్చేద్దామని చెప్పి ఇప్పుడు డిసైడ్ చేసినట్టే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు గ్రూప్ 4 విషయానికి వస్తే కూడా ఈ డిఎస్సికి ఇచ్చే అవకాశం ఉంది, టీఎస్పీఎస్సీకి బడ్డను తగ్గించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఇటు టీచర్లు, అటు గ్రూప్ 4, ఇంకా అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, వీటన్నింటికి కూడా రిక్రూట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్. ఇంకా ముందుకు పోతే పంచాయతీరాజ్ బోర్డు ఇప్పటికే ఏర్పాటు చేయబడ్డది, మనకు తెలిసిందే. జూనియర్ పంచాయత్ సెక్రటరీలు అంతకుముందు ఇదే రిక్రూట్ చేసింది అనుకుంటా నాకు తెలిసి. అంతేకాకుండా ఇంకా ఇటువంటి పోస్టులు ఏమైనా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా ఇవ్వచ్చు దీనికి రిక్రూట్మెంట్కి. ఇక పవర్ సెక్టర్కు సపరేట్ బోర్డు ఉంది, అది మీకు తెలిసిందే. పోయినసారి లేకపోతే ప్రతిసారి జేఎన్టీకో, ఓయూకో లేకపోతే ఎవరో ఒకరికి థర్డ్ పార్టీకి ఇచ్చి వీళ్ళు సపరేట్గా రిక్రూట్మెంట్లు చేస్తున్నారు. సింగరేణి విషయానికి వస్తే దీనికి ఆల్రెడీ సొంత బోర్డే ఉంది, వాళ్ళే సొంతగా రిక్రూట్మెంట్లు ఇస్తున్నారు, సొంతగా నోటిఫికేషన్లు ఇస్తున్నారు, సొంతగా ఎవాల్యుయేషన్ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా ప్రెజెంట్ ఉన్న మేజర్ రిక్రూట్మెంట్లు బోర్డులు. ఇక కొత్త బోర్డులు ఏమన్నా పెడతారా అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. కొత్త బోర్డుల విషయానికి వస్తే ఒక బోర్డు యూనివర్సిటీలోని పోస్టులన్నింటికి కూడా ఒక బోర్డు పెట్టాలని దాదాపుగా కన్ఫర్మ్ చేశారు. 90%, 80% యూనివర్సిటీలో ఏవైతే పోస్టులు ప్రకటించారో 2022 ప్లస్ టీచింగ్ అండ్ సమ్ 2000, 3000 నాన్ టీచింగ్ పోస్టులు ప్రకటించారు కదా, వాటన్నింటికి కూడా ఈ విశ్వవిద్యాలయాల బోర్డు అనేది ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు అయితే ఏ యూనివర్సిటీ దానికి ఉన్న పోస్టులని రిక్రూట్మెంట్ సపరేట్గా చేసుకునేది, కానీ దానివల్ల దందాలైనాయి అని చెప్పి చాలాసార్లు కామెంట్లు వచ్చినాయి, క్రిటిసిజం వచ్చింది. అందువల్ల ఉమ్మడి పరీక్ష పెట్టి అందరికీ కామన్ పరీక్ష పెట్టి అన్ని యూనివర్సిటీలు కామన్ ఎగ్జాము అండ్ ఆల్ యూనివర్సిటీలు అనమాట, అన్నింటికి కామన్ ఎగ్జామ్ పెట్టి సమాన క్యాడర్ పోస్ట్కి కామన్గా రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఒక యూనివర్సిటీస్ సపరేట్ బోర్డు ఏర్పాటు చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్రెడీ డిస్కషన్ నడుస్తున్నాయి. మేబీ వారాల్లో 10 రోజుల్లో ఈ నెల ఆఖరి వరకు తెలిసిపోద్ది ఇది. ఇక నెక్స్ట్ బోర్డు విషయానికి వస్తే ఐ&CAD బోర్డు ఉంటుందా? ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే నేను ఎప్పుడు కూడా ఈ బోర్డు గురించి వచ్చినప్పుడు ఇది ఉండకపోవచ్చు అనే చెప్పిన. ఎందుకు అట్లా చెప్పినంటే 1 year బ్యాక్ పెట్టిరు ఐ&CAD డిపార్ట్మెంట్ పోస్టుల భర్తీ కోసం, కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దాన్ని డిలే చేసి చివరికి 80,000 పోస్టులతో మెర్జ్ చేసింది. చేయడం వల్ల ఇప్పుడు సపరేట్గా ఉండాల్సిన అవసరం ఏంది అనే రీజన్తో నేను అట్లా చెప్పిన. అప్పుడే అప్రూవల్ ఇచ్చుంటే అప్పుడు సపరేట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటే అయిపోయేది, కానీ డిలే ఎట్లా అయింది కాబట్టి ఎట్లా ఇప్పుడు వేరే బోర్డులు కూడా నోటిఫికేషన్లు ఇస్తాయి కాబట్టి దాంట్లోనే మెర్జ్ చేస్తారు, మళ్ళీ దీనికి సపరేట్గా ఎందుకని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలు చూసుకుంటే మనకి ఎలక్షన్స్ ముందు వరకు అన్ని రిక్రూట్మెంట్లు అయిపోవాలి, ఓట్లు ఎక్కువ రావాలని వాళ్ళ పాలసీ అనుకుంటే కనుక అన్ని టీఎస్పీఎస్సీకి ఇస్తే బడ్డన్ అయ్యే అవకాశం ఉంది. కోర్టు కేసులైనా అది డీల్ చేయలేదు. అంతేకాకుండా వీళ్ళ స్టాఫ్ గురించి చూస్తే మనకు 150 మందికి 100 మందే ఉన్నారు. ఈ 100 మందిలో సగం మంది లీవులు ఉంటారు, ఇంకొంతమంది చాయ్ బిస్కెట్లు తింటూ ఉంటారు. అందువల్ల అన్ని వీళ్ళకి ఇచ్చి కోర్టు కేసులైనా లేకపోతే రకరకాల ఇష్యూలు వచ్చినా వీళ్ళు డీల్ చేయాలంటే అది ఒడవని ముచ్చట.
చాలా రోజులు పడుతుంది, అప్పుడు ఎలక్షన్స్ దాటిపోయే అవకాశం ఉంటుంది, వీళ్ళు ఇంత భర్తీ చేసి కూడా వాళ్ళు ఓట్స్ సంపాదించుకోవడం కుదరదు. అందువల్ల తొందరగా రిక్రూట్మెంట్లు అయిపోవాలి ఎలక్షన్స్ కంటే ముందు వరకే అని అనుకుంటే సపరేట్ బోర్డు పెట్టి రిక్రూట్మెంట్ చేసుకుంటే ఇటు టీఎస్పీఎస్సీకి బటన్ తగ్గుతుంది, ఇటు రిక్రూట్మెంట్ కూడా ఫాస్ట్గా అవుతుంది. అయితే ఆ బోర్డు ఖచ్చితంగా ఐ&క్యాడే అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని ఇంజనీరింగ్ పోస్టులు కలిపి ఒక బోర్డు పెట్టే అవకాశం ఉంది. అన్ని ఇంజనీరింగ్ పోస్టులలో సమాన క్యాడర్కి ఏడబ్ల్యూ ఇట్లా లేకపోతే వేరే ఐటీఐ బేస్డ్ డిప్లొమా బేస్డ్ ఏ జాబ్స్ అయితే ఉన్నాయో వాటన్నింటి కూడా ఇంజనీరింగ్ శాఖలలో ఒక బోర్డు పెట్టే అవకాశం ఉంది. అందులో మిగతా ఇంజనీరింగ్ పోస్టులను కూడా మెర్జ్ చేసే అవకాశం ఉంది. దీనికి ఐ&క్యాడ్ మేజర్గా వ్యవహరించవచ్చు, ఎందుకంటే ఇందులోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి 2000 చిల్లర. సో దాని పేరు ఐ&క్యాడ్ అని పెడతారా లేదా ఇంజనీరింగ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అని పెడతారా, పేరు ఏది పెట్టినా కానీ ఒక కామన్ బోర్డు ఇంజనీరింగ్ పోస్టులకి పెట్టే అవకాశం ఉంది. దానివల్ల రిక్రూట్మెంట్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అయితే ఎవరు రిక్రూట్మెంట్ చేసినా టీఎస్పీఎస్సీ చేసినా ఇటు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు చేసినా కానీ నోటిఫికేషన్స్ అయితే ముందేం రావు. నేను ఇంతకుముందు చెప్పిన టైం లైన్సే పడతాయి, ఇంకంతకన్నా ఎక్కువే పడతాయి. సో నోటిఫికేషన్ అదే ఉంటుంది, సిలబస్ అనేది కూడా ఏం మారదు. సో భయపడాల్సిన అవసరం లేదు, అది బోర్డు చేస్తుంది, టీఎస్పీఎస్సీ చేస్తుంది, ఎవరు చేస్తే మనకు ఏం ప్రాబ్లం లేదు. అందువల్ల ఇదొక్క బోర్డు, ఈ యూనివర్సిటీస్కి ఒక బోర్డు వచ్చే అవకాశం ఉంది. ఇవి బోర్డ్స్ విషయానికి వస్తాయి. ఇక నెక్స్ట్ ఇంటర్వ్యూస్ తీసేస్తారా పోస్టులకి, ఏడబ్ల్యూ కానీ గ్రూప్ 2 కానీ ఇట్లాంటి పోస్టులకి అని క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే ఇంతకుముందు వీడియోస్లలో లేకపోతే ఎక్కడన్నా నన్ను బయట అడిగినప్పుడు నేను ఇంటర్వ్యూస్ తీసేయకపోవచ్చు అనే చెప్పిన. కానీ ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలు వాళ్ళ విధి విధానాలు చూసుకుంటే ఎలక్షన్స్కు పోయే ముందు వరకే మేజర్ రిక్రూట్మెంట్లు కంప్లీట్ చేస్తే వాళ్ళకి జర ఫెచ్చింగ్ అయిద్దనే విధానంతో ఆ ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మనకు ఎక్సెప్ట్ గ్రూప్ 1 మిగతా పోస్టులన్నింటికి ఇంటర్వ్యూలు తీసేసే అవకాశం చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఇది ఆల్రెడీ డిస్కషన్కి వచ్చింది మొన్న మీటింగ్లో, చీఫ్ సెక్రటరీ మీటింగ్లో. కానీ ఇంకా ఫైనలైజ్ చేయలే, మరి తీసేస్తే ఎట్లుంటుంది, దాని మీద కూడా ఏమైనా కోర్టు కేసులు అయితే లేకపోతే కరెక్ట్ క్యాండిడేట్లు సెలెక్ట్ అవుతారా అనే ఇక్కడ ఇష్యూ కూడా వస్తుంది. కానీ పక్క స్టేట్ ఆల్రెడీ ఏపీ తీసేసింది, అక్కడ పెద్ద ఇష్యూ ఏమీ జరగలేదు. అందువల్ల నాకు తెలిసి మన స్టేట్లో కూడా తీసేస్తే పెద్దగా పోయేదేం లేదు. దానివల్ల ఫాస్ట్గా అయితే రిక్రూట్మెంట్ అండ్ ఎలాంటి అవకతవకలు లేకుండా ఎట్లాంటి దందాలు జరగకుండా కూడా రిక్రూట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక గ్రూప్ 1 తప్ప, ఎందుకంటే అది హైయెస్ట్ పోస్ట్ కాబట్టి మిగతా పోస్టులు అన్నింటికి కూడా రిక్రూట్మెంట్లలో ఈ ఇంటర్వ్యూస్ అనేది తీసేసే అవకాశం కూడా బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ ప్రస్తుతం గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్న విధి విధానాలు. దీనిపై మనకు ఒక వారం 15 రోజులు లేకపోతే మోస్ట్లీ నెలాఖరు వరకు ఇంకా పూర్తి క్లారిటీ వస్తుంది. ఈవెన్ జీవోలు కూడా రిలీజ్ అయితే నాకు ఎటువంటి అప్డేట్ ఉన్నా మళ్ళీ ఖచ్చితంగా వీడియో చేయడమో లేకపోతే యూట్యూబ్ కమ్యూనిటీలో పెట్టడమో లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడమో చేస్తా. రాబోయే పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం టీఎస్పీఎస్సీ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూసుకుంటే, ప్రీవియస్ ఒక వీడియోలో నేను క్లియర్గా చెప్పిన ప్రతిరోజు నోటిఫికేషన్స్కి సంబంధించి జరిగే కామన్ మిస్టేక్స్ ఇష్యూస్ ఏమున్నాయి అనే దాని మీద ఎవ్రీడే ఈవినింగ్ మీటింగ్ జరుగుతుంది, 1-2 గంటలని ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పిన. ఆ మిస్టేక్స్ ఏంటనేది నేను అప్పుడు ఇవ్వలేకపోయినా, ప్రస్తుతం మాత్రం ఈ వీడియో కింద పీడిఎఫ్ పెడుతున్నా. అది టీఎస్పీఎస్సీ చేత తయారు చేయబడ్డ పీడిఎఫ్, మీరు కావాలంటే చూడొచ్చు, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ మేజర్ మిస్టేక్స్ చూసుకుంటే మనం ముఖ్యంగా ఇండెంట్లో మిస్టేక్స్ వస్తున్నాయి. ఇండెంట్ అంటే ఏం లేదు, పేరెంట్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లో అయితే పోస్టులు నింపుతారో ఆ డిపార్ట్మెంట్ టీఎస్పీఎస్సీకి ఫైల్ పంపుతుంది. ఆ ఫైల్లో క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఉండాలి. కానీ టీఎస్పీఎస్సీ ఇచ్చిన స్టాండర్డ్ ఫార్మాట్ ప్రకారం వాళ్ళు ఫైల్ పంపట్లేదు, అందులో కొన్ని కాలమ్స్ మిస్ చేస్తారు, చక్కగా డాటా అనేది ఇస్తలేరు. అదొక మేజర్ ఇష్యూ. రెండోది చూసుకుంటే సర్వీస్ రూల్స్లలో ఇష్యూస్ ఉన్నాయి. అంటే సర్వీస్ రూల్స్లో ఒక రకంగా ఉంది ఎలిజిబిలిటీ, వీళ్ళు ఇండెంట్ పంపినప్పుడు ఒక రకంగా ఇస్తున్నారు. ఇట్లా రకరకాల ఇష్యూస్ కూడా సర్వీస్ రూల్స్తో పాటు ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ విషయాలలో కూడా ఇష్యూస్ ఉన్నాయి. అంతేకాకుండా రోస్టరు లేకపోతే ఫ్యూచర్లో జరగబోయే కోర్టు కేసులు ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ మీద ఇది కామన్ మిస్టేక్స్ అన్నిటి మీద డిస్కషన్ పెడుతుంది. ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉందని చెప్పిన, అది కూడా ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే నో చేంజ్ ఇన్ సిలబస్ అండ్ ఫీ, అంటే సిలబస్లో ఎటువంటి చేంజెస్ చేయొద్దని టీఎస్పీఎస్సీ డిసైడ్ అయింది. చేయాల్సి వస్తే ముందే వీళ్ళు నోటిఫై చేయాలి కాబట్టి ఆల్రెడీ ఆ టైం ఇప్పుడు లేదు కాబట్టి సిలబస్ చేంజ్ చేసే అవకాశం లేదని క్లియర్గా వాళ్ళే పేర్కొన్నారు. అంతేకాకుండా ఫీ కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం లేదని కూడా క్లియర్గా స్టేట్ చేశారు. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో ఒక దాంట్లో చెప్పిన ఎగ్జామ్ సెంటర్లలో జామర్స్ పెట్టే అవకాశం ఉంది ఫ్రాడ్స్ తగ్గించడానికి అని చెప్పి, కానీ దానివల్ల కాస్ట్ పెరుగుతుంది, అప్పుడు అప్లికేషన్ ఫీజు పెంచే అవకాశం ఉండొచ్చు అని ఒక వీడియోలో చెప్పిన. కానీ ఈ ప్రపోజల్ వెనక్కి వచ్చినట్టుంది, జామర్స్ పెట్టే అవకాశం లేదు. ఒకవేళ పెట్టినా ఆ ఫండ్స్ అనేవి దానికి కావాల్సిన కాస్ట్ అనేది గవర్నమెంట్ నుంచి అడగాలని డిసైడ్ చేసినట్టే కనిపిస్తుంది టీఎస్పీఎస్సీ. సో నిరుద్యోగులు ఆల్రెడీ కోపం మీద ఉన్నారు, చాలామంది పేదలు ఉంటారు, వాళ్ళకు 100 రూపాయలు కూడా ఒక రోజు ఖర్చుకు వస్తాయి కాబట్టి ఫీజు పెంచే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఇంకొక మేజర్ క్వశ్చన్ వస్తుంది, ఏమని, సరే టీఎస్పీఎస్సీ సిలబస్ చేంజ్ అయ్యేది, కానీ కొత్త బోర్డులు ఏవైతే మనం మాట్లాడినామో అట్లాంటి కొత్త బోర్డులు ఏమైనా పెడితే వాళ్ళు సిలబస్ చేంజ్ చేస్తారా అనే క్వశ్చన్ వస్తుంది. అయితే ఇక్కడ సిలబస్ అనేది అయితే చేంజ్ కాదు, సిలబస్ చేంజ్ కాదు ఈవెన్ కొత్త బోర్డు పెట్టినా. కానీ ఏం చేంజ్ కావచ్చు అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ కావచ్చు.
ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ కావచ్చు, లేదంటే వెయిటేజ్ చేంజ్ కావచ్చు, వెయిటేజ్ చేంజ్ కావచ్చు. ఈ రెండింటికి ఛాన్స్ ఉంది తప్ప సిలబస్కు ఛాన్స్ లేదు. అంటే ఏదైతే జిఎస్ ఉందో టెక్నికల్ సబ్జెక్ట్ ఉందో అది అట్లే ఉంటుంది. కానీ ఎగ్జామ్లో ఇచ్చే ప్యాటర్న్ 150 కాకుండా 100 ఇవ్వచ్చు, లేకపోతే 150 ఇవ్వచ్చు, అట్లా ప్యాటర్న్ మార్చొచ్చు, వెయిటేజ్ కూడా మార్చొచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇంతకుముందు 10 మార్కులు 20 మార్కులు ఇస్తే ఇప్పుడు 5 మార్కులు వేయచ్చు, లేకపోతే ఎక్కువ ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో ఈ రెండు చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ సిలబస్ అయితే మారదు. ఎందుకంటే సిలబస్ మారాలంటే వాళ్ళు ముందే నోటిఫై చేయాలి. వాళ్ళు అప్పటికప్పుడే సిలబస్ చేంజ్ చేసి ఎగ్జామ్ పెట్టడానికి కుదరదు. కోర్టు కేసులు కూడా అయితే నోటిఫికేషన్ అయిపోతుంది. సో సపరేట్ బోర్డులు పెట్టిన ఇరిగేషన్ బోర్డు లేకపోతే యూనివర్సిటీస్ బోర్డు అంటే కొత్త అనుకోండి, అది కంప్లీట్ కొత్త సిలబస్ అడాప్ట్ చేసుకోవాలి. కానీ వేరే బోర్డులు ఈ టీఎస్పీఎస్ నుంచి పోస్టుల్ని మళ్ళిస్తే వేరే బోర్డుకి మాత్రం ఆ సిలబస్ మాత్రం అట్లే ఉంటుంది. ఓన్లీ ఈ రెండు మారే అవకాశాలు మాత్రమే ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారా అనే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది ఎప్పుడు కూడా మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టాలంటే మినిమం 25 to 30K మధ్యలో ఉంటేనే పెట్టొచ్చు. అంతకన్నా ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మాత్రం పెట్టడానికి లేదు. ఎందుకంటే మనకు టీఎస్పీఎస్సికి టీసీఎస్ సర్వీసెస్ను ఆఫర్ చేస్తుంది. టీసీఎస్ ప్రస్తుతం 25,000 నుంచి 30,000 క్యాండిడేట్లకు మాత్రమే ఆన్లైన్ టెస్ట్ పెట్టడానికి ఫెసిలిటీ కలిగి ఉన్నది. అంతకన్నా ఎక్కువ అయితే అది హ్యాండిల్ చేయలేదు. అందువల్ల వాళ్ళు ఆల్రెడీ తేల్చి చెప్పారు. దానివల్ల ఈ పోస్టులు కనుక ఎక్కువ పడి ఎక్కువ మంది అప్లై చేస్తే ఇంతకన్నా ఖచ్చితంగా ఆఫ్లైన్ ఎగ్జామే ఉంటుంది. ఇక కొన్ని పోస్టులకి తక్కువ మంది ఎలిజిబుల్ అవుతారు. అట్లాంటి పోస్టులకి మేబీ 10,000 5,000 అప్లై చేస్తే అట్లాంటి దానికి సిబిటి పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రిక్రూట్మెంట్ ఫాస్ట్ అవుతుంది. కానీ ఎక్కువ మంది అప్లికేషన్లు వచ్చినప్పుడు మాత్రం ఆఫ్లైన్ ఎగ్జామే ఉంటుంది. మేజర్గా ఇంజనీరింగ్ లేదా ఇతర వేలాల పడే గ్రూప్స్ పోస్టులు ఇవన్నీ కూడా ఆఫ్లైనే ఉంటుంది. ఆన్లైన్ పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇక వర్చువల్ క్యాల్కులేటర్ అలో చేస్తారా? ఎందుకంటే ఈ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్లలో పాయింట్ నెంబర్ 13 దగ్గర వర్చువల్ క్యాల్కులేటర్ ఉంటుందని చెప్పి ఇచ్చిరు. టీఎస్పీఎస్ ఇన్స్ట్రక్షన్స్లలో నిజంగానే ఇచ్చిరు, నేను చూసినా కూడా. కానీ రియాలిటీలో వర్చువల్ క్యాల్కులేటర్ లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రూల్స్లలో ఎందుకు ఉంది మరి అట్లాంటప్పుడు అని అడిగే అవకాశం ఉంది. రూల్స్లలో ఎందుకు పెట్టుకున్నారంటే ఫ్యూచర్లో గనక ఒకవేళ పెట్టాలనుకుంటే వాళ్ళకి పెట్టడానికి ఆల్రెడీ ఫెసిలిటీ ఉండడానికి రూల్లో పెట్టుకున్నారు. అంతేగాని రియాలిటీలో ఖచ్చితంగా క్యాల్కులేటర్ పెట్టాలని రూల్ లేదు. వాళ్ళ రూల్స్లో ఉన్నా కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్ అయితే ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఎక్కడ పెట్టలేదు, ఇప్పుడు కూడా పెట్టడానికి చాలా వరకు ఛాన్సు లేదు. ఇక కీ పేపర్ విషయానికి వస్తే 2-3 రోజులనే రిలీజ్ చేసేసి ఆబ్జెక్షన్స్ పిలవాలి. ఆబ్జెక్షన్లలో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎక్స్పర్ట్ కమిటీని వేసి తొందరగా సాల్వ్ చేయాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మేజర్గా ఎప్పుడు తెలుగు బుక్లే చదవమని చెప్తున్నాను. ఎందుకంటే కీస్లలో తప్పులు ఉన్నప్పుడు మీరు ఈ బుక్ను రిఫరెన్స్గా చూపించి ఇది కదా ఆన్సర్ అని చెప్పి మాట్లాడచ్చు. ఈవెన్ అది తప్పైనా సరే, ఎందుకంటే ఆ బుక్లో ప్రింట్ అయితే నేను చదువుకున్నాను చెప్పి వాదించవచ్చు. అదే కీస్ తప్పున్నప్పుడు మీరు ప్రైవేట్ అదర్ బుక్ పేజ్ ఫోటో పెట్టి టీఎస్పీఎస్సికి ఇది తప్పు కదా మీరు ఇచ్చింది, ఈ బుక్లు ఇట్లుంది అంటే వాళ్ళు దాన్ని పట్టించుకోరు. సో స్టాండర్డ్ రిఫరెన్స్ అనేది మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇక ఇంకా ముందు పోతే మెరిట్ లిస్ట్ అనేది ముందు ఇచ్చి సెలక్షన్ లిస్ట్ తర్వాత ఇవ్వాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది. జనరల్గా అయితే చాలా ఎగ్జామ్లలో సెంట్రల్ గవర్నమెంట్లో అసలు మెరిట్ లిస్ట్లో ఇస్తలేవు, డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ ఇస్తున్నాయి. ఎవరికి ఎంత ర్యాంక్ వచ్చిందో తెలియదు, ఎన్ని మార్కులు వచ్చినాయి ఏం తెలుస్తలేదు. ఈ గందరగోళం ఉండొద్దు, ట్రాన్స్పరెంట్గా జరగాలని అందరికి ర్యాంక్ వైజ్ మెరిట్ లిస్ట్ ఇచ్చి తర్వాత మంచి సెలక్షన్ లిస్ట్ ఇస్తే అందరికీ క్లారిటీ అనేది ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఇక ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే ఉందో ఇది ఎస్ఏలు రాయడం ఉంటుంది. ఈ ఎగ్జామ్కి మనకు ఈ క్వశ్చన్ పేపర్ ఇస్తామని చెప్పి చైర్మన్ గారు ప్రకటించారు. ఈ క్వశ్చన్ పేపర్ అంటే ఏం లేదు, ఒక ల్యాప్టాప్ ఒక ట్యాబ్ ఇస్తారు, డైరెక్ట్ ఎగ్జామ్ టైంకి అప్పుడే క్వశ్చన్ పేపర్ అందులో ఓపెన్ అవుతుంది. అప్పటిదాకా కూడా క్వశ్చన్ పేపర్ ఎక్కడ మీకు కనిపించదు, అది ఏడుందో కూడా మీకు తెలియదు, ఆన్లైన్లోనే వస్తుంది. మధ్యలో ఈ ఆఫ్లైన్ పెడితే ఏమవుతుందంటే మధ్యలో ఎక్కడో ఒక దగ్గర స్కామ్కి గురై బయటికి రివీల్ అవుతుంది, దానివల్ల ఇష్యూస్ వస్తాయని ఇది ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. మ్యాక్సిమం ఇది ఇంప్లిమెంటేషన్ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ అంటే ఎక్కువ మందిని రాయారు, చాలా తక్కువ మంది రాస్తారు. అంతమందికి ల్యాప్టాప్లు ట్యాబ్లు ఇవ్వడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక ఇంటర్వ్యూలలో పర్సనల్ డీటెయిల్స్ ఏవి అడగొద్దు అనేది ఇంతకుముందు నుంచే ఉంది, ఇప్పుడు కూడా డిసైడ్ చేశారు. ఎందుకంటే ఈ పర్సనల్ డీటెయిల్స్ పర్సనల్ క్వశ్చన్స్ వల్ల ఇంటర్వ్యూ ప్యానల్ అవకతవకలు చేసే అవకాశం ఉంది, లేకపోతే బయాస్డ్గా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి పర్సనల్ డీటెయిల్స్ ఏవి అడగరు. అందుకని మీ బ్యాక్గ్రౌండ్ ఏది, మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు, మీ పేరేంది, ఊరేంది, కులం ఏంది, రిచ్ పీపుల్ పేదోళ్ళ, ఇంతకుముందు ఏడ పనిచేసి, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. మీకు టాలెంట్ ఉందా మీకు జాబ్ వస్తుంది. అందుకనే మీరు టాలెంట్ని మాత్రమే నమ్ముకోండి. ఇక ఇంకా ముందు పోతే ఓటీఆర్ ఫామ్ ఆప్షన్ 80 ఆప్షన్ వస్తుంది తొందరలోనే అని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పిన. ఇది లింక్ ప్రైవేట్ లింక్ నా దగ్గర ఉంది, కానీ అది మీరు ఓపెన్ చేస్తే అది కాకపోవచ్చు. సో పబ్లిక్ లింక్ అనేది వాళ్ళు పెడతారు తొందరలోనే. అది పెట్టినప్పుడు మీరు 1 to 7th ఎక్కడ చదివారో డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా అదే మీ లోకాలిటీ ఎక్కడో సెలెక్ట్ చేస్తుంది. ఒకవేళ కొత్త వ్యక్తులైతే కొత్త రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది, కొత్త డిస్ట్రిక్ట్లు అక్కడ డిస్ప్లే అవుతాయి. పాత వ్యక్తులైతే మాత్రం మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటీఆర్ ఫామ్. ఇది ప్రస్తుతం వీళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ ఫ్యూచర్లో భర్తీ చేయబోయే పోస్టులకు సంబంధించి. ఇంకా అంతేకాకుండా మనకు డిస్కషన్స్ కూడా ఎవ్రీడే టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు
ఎవ్రీడే కాకుండా అట్లీస్ట్ 2 రోజులకు ఒకసారన్నా అటు చీఫ్ సెక్రటరీతోని, అటు ఆర్థిక శాఖతోని, ఇటు అదర్ డిపార్ట్మెంట్స్ ఏ పోస్ట్ అయితే భర్తీ చేయాలో ఆ డిపార్ట్మెంట్స్తోని ఎవ్రీడే డిస్కషన్ కూడా పెడుతున్నది టీఎస్పీఎస్సీ. ఎందుకంటే ఇవన్నీ కంబైన్డ్గా మీటింగ్స్ పెట్టుకొని జరుగుతూ ఉంటుంది. ఓన్లీ టీఎస్పీఎస్సీ కొన్ని డెసిషన్స్ తీసుకోలేదు, వాళ్ళ కోఆపరేషన్ కూడా అవసరం. ఇక నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయనే విషయానికి వస్తే మేజర్ స్టెప్లు, ఈ మధ్యలో కొన్ని మైనర్ స్టెప్లు కూడా ఉన్నాయి. మేజర్ స్టెప్లు చూసుకుంటే ఫస్ట్ ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వాలి, పబ్లిక్గా మనకు జీవోలు రిలీజ్ కావాలి. ఇంతకుముందు వీడియోలోనే చెప్పిన ఆల్రెడీ. తర్వాత ఇగో ఇక్కడ ఇంకొక స్టెప్ ఏమైందంటే కొత్త బోర్డులు కనుక పెడితే లేదా టీఎస్పీఎస్సీ నుంచి కొన్ని పోస్టులను వేరే బోర్డులకి తరలిస్తే ఆ బోర్డుల మధ్య ఏ రిక్రూట్మెంట్ ఎవరు చేయాలనే డివిజన్ అయితే జరగాలి. అది జరగకుండా నోటిఫికేషన్ ఇవ్వడానికి లేదు. సో టీఎస్పీఎస్సీ ఏది రిక్రూట్మెంట్ చేయాలి, ఇటు మెడికల్ బోర్డు ఏం చేయాలి, లేకపోతే అటు డిఎస్సీ ఏం చేయాలి, లేకపోతే కొత్తగా పెట్టే ఇంజనీరింగ్ సర్వీస్ బోర్డు ఏం చేయాలి, ఇవన్నీ కూడా క్లారిటీ అనేది జరగాలి. ఇటు ఆర్థిక శాఖ ఆమోదం వచ్చినాక వన్స్ ఆ క్లారిటీ అనేది వస్తుంది. ఏ బోర్డుకి ఏమి చేయాలనేది మనకు 15 రోజులు, నెల రోజుల, అట్లీస్ట్ 2 నెలల క్లారిటీ అనేది వస్తుంది. ఇది జరుగుతుంది. జరిగిన తర్వాత పేరెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ ఉంటాయి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్. అంటే టీఎస్పీఎస్సీకి ఏమి ఇచ్చారో వాళ్ళు ఆ డిపార్ట్మెంట్స్తో మాట్లాడతారు, మెడికల్ వాళ్ళకి ఏమి ఇచ్చారో వాళ్ళు ఆ డిపార్ట్మెంట్స్తో మాట్లాడతారు, ఇటు ఐ&క్యాడ్కు లేకపోతే ఇంజనీరింగ్ సర్వీసెస్కి ఏమి ఇచ్చారో వాళ్ళు ఆ డిపార్ట్మెంట్స్. ఏ డిపార్ట్మెంట్కి ఏ పోస్టులు ఉన్నాయో ఆ నియామక సంస్థలు మాట్లాడుతూ ఉంటాయి. అది కరెస్పాండెన్స్. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. దీని అంతటి కూడా 2-3 నెలల టైం పడుతుంది, ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. ఈ మధ్యలో మనం ఇంకా వేరే స్టెప్లు అనుకుంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వచ్చు, లేకపోతే సర్వీస్ రూల్స్, రోస్టరు, లేకపోతే ఏజ్ ఎక్స్టెన్షన్ జీవో, ఇట్లాంటి చిన్న చిన్న స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఇది ప్రస్తుతానికి మనకు అటు తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటున్న ప్లానింగ్స్, విధి విధానాలు, అలాగే టీఎస్పీఎస్సీ కూడా ప్రస్తుతం ఫాలో అవుతున్న విధి విధానాలు. వీటిపై ఎటువంటి ఫర్దర్ అప్డేట్ ఉన్నా, మేజర్ అప్డేట్ అయితే వీడియో చేసి పెడతా, మైనర్ అప్డేట్ అయితే యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ పెడతా, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ పెడతా. టచ్లో ఉండండి.